రామ్ నారాయణ రామ్. మనం ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నాం అంటే, ఈ భూమిపై మనం అందరం మానవులుగా పుట్టామనే విషయం. మనుషులు అనేక రకాల ధర్మాలు సృష్టించి అందరినీ వేరువేరు చేసినారు. ప్రతి మనిషి ధర్మ బంధాల్లో చిక్కుకుని తన స్వార్థం మాత్రమే చూస్తుంటాడు. కాని మన మహాగురు బాలక బ్రహ్మచారి గారు చెబుతారు, అందులో గొప్ప ధర్మం ఆకాశమే అని, ఈ ప్రపంచంలో అన్నీ అక్కడి నుంచి ఉద్భవించాయని. గొప్ప ధర్మగ్రంథం రామ్ నారాయణ రామ్ అని. ఈ గ్రంథం ప్రతి పేజీ బ్రహ్మాండంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వారి శరీరాలు కూడా ఈ ధర్మగ్రంథం అంటే రామ్ నారాయణ రామ్ నుండి ఏర్పడినవి. వాటిలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాల నుంచి మనకు శక్తి, వివేకం వస్తుంది. అదే వివేకం మనకు జీవితం అసలు అర్థం ఏమిటో చెబుతుంది. జీవితం ఎలా, ఏ విధంగా జీవించాలో. ప్రపంచం సృష్టి అయ్యేప్పుడు మనిషికి శరీరం దొరికింది, చైతన్యం దొరికింది, ఆలోచనలు వచ్చాయి, బుద్ధి, వివేకం మరియు జ్ఞానం అందింది. మనిషి ఏదైనా సులభంగా జీవనంలో పొందవచ్చు. మీరు మీ చుట్టూ చూసి ఉంటే చాలా మంది బాధలో ఉంటారు. ఎవరో పనికి సంబంధించి, ఎవరో చదువుకు సంబంధించి, ఎవరో జీవితంలో పురోగతి లేకపోవడం వల్ల బాధపడతారు. కానీ మీరు మీ మనసులో ఉన్న వివేకం, చైతన్యాన్ని వినగలిగితే మీకు నిజమైన జ్ఞానం అనుభవమవుతుంది. మీరు నిజమైన జ్ఞానం పొందగానే విజయానికి సరైన మార్గం మీ ముందే కనిపిస్తుంది. ఆ మార్గాన్ని అనుసరిస్తూ మీరు కోరుకున్నదంతా సాధించగలుగుతారు. ఇప్పుడు ఈ అన్నీ ఎలా సాధ్యం అయిందని ఆలోచించండి. మీ వివేకం, చైతన్యం, అంతర్మనసు మన పెద్ద ధర్మగ్రంథం ఆకాశం మరియు రామ్ నారాయణ రామ్ పేరుతో. మనిషి ప్రతి బాధ, సమస్య, భయం నుండి విముక్తి పొందవచ్చు. అతను తనను తెలుసుకుంటే, గుర్తిస్తే, ప్రకృతితో కలిసిపోతే, అదేవిధంగా రామ్ నారాయణ రామ్ జపం చేస్తే. ఈ కాలంలో చాలా మందికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి సమయం దొరకదు. ఇవి చేస్తే మనస్సు, శరీరం ఒత్తిడి నుంచి విముక్తి పొందుతుంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో అనేక మంది కుంఠితులు, ఒత్తిడితో, నిరాశతో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల మనిషి తన సంతోషాన్ని బయటకు ప్రకటించలేడు. ఈ సృష్టిలో ప్రతి జీవి సంతోషంగా ఉండాలని, సంపన్నంగా జీవించాలనుకుంటాడు. అందుకోసం చాలా ప్రయత్నిస్తాడు. కానీ ప్రయత్నాలు విఫలం అయితే అవమానం, నిరాశలలో మునిగిపోయి సమాజం నుంచి దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడే ఒకటే మార్గం రామ్ నారాయణ రామ్ జపం. అందువల్ల మీరు ఇంకా రామ్ నారాయణ రామ్ పేరుతో కలిసిపోయి లేకపోతే ఈ రోజు చేరండి. మీ జీవితంలో వచ్చే సానుకూల మార్పులు మీరు స్వయంగా అనుభవిస్తారు. మీ జీవితం సుఖశాంతులతో నిండిన ఆనందభరితంగా ముందుకు సాగుతుంది.